పాప లేదు, బాబు. చాలా ఒకటి మంచిగా వచ్చింది, లేకపోతే ఇంకొక గంట లేట్ అయితే ఇది కూడా కష్టం. నా కొడుకు మళ్ళీ వచ్చిండు. మీకునేవే వాడు బతుకునే రోజులు, నా ప్రాణం ఉండే రోజులు మిమ్మల్ని నేను అస్సలు మర్చిపోయాను. ఊహలకు అందని ఓ ప్రేమ, ఊపిరికి వెలుగిది ఓ ప్రేమ, మాటలకు దొరకని భావం, జగమంతా నీ ప్రేమమయం. ఈ వీడియోలో చూసినట్లుగా బీపీ సడన్ గా పెరగడం వల్ల ఒక బేబీని కోల్పోయాం. అయితే టైంకి మనం చర్య తీసుకోవడం వల్ల ఒక బాబు ప్రాణాన్ని కాపాడగలిగినాం. అందుకే ఐవీఎఫ్ మమ్మీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్విన్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు 7th మంత్ నుంచి 9th మంత్ లోపల బీపీ పెరగడం కానీ, షుగర్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, ప్రీ ఎక్లాంప్సీ అంటే ఫిట్స్ రావడం కానీ, బేబీ గ్రోత్ తగ్గడం కానీ, లోపల హార్ట్ బీట్ ఆగిపోవడం, బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం అంటే ఐయుడి అంటారు దాన్ని, ఇలాంటివి జరగవచ్చు. ఇలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించడానికి రెగ్యులర్ చెకప్స్ అవసరం. ఎవ్రీ వీక్ స్కానింగ్ చేయించాలి. డాప్లర్, బీపీ మానిటరింగ్ తప్పకుండా చేయించాలి. చిన్న చిన్న మార్పులైనా, లోపల బేబీ మూమెంట్స్ తగ్గినట్లయినా వెంటనే హాస్పిటల్కి రావాలి. పేరు మమత. నా పెళ్ళై 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు ఎక్కడెక్కడనో తిరిగి నేను మేడం దగ్గరకు వచ్చిన 3 సంవత్సరాల క్రితం నాకు ఫస్ట్ సైకిల్లోనే కన్ఫర్మ్ అయింది 2 కమల పిల్లలు. కానీ తర్వాత ఏమైందంటే నాకు సక్సెస్ అయింది కదా అనేసి నేను మేడం దగ్గర కాకుండా మా ఊరు దగ్గర ఉన్న హన్మకొండ దగ్గర వాడిన మందులు వాడడం వల్ల దానివల్ల ప్రాబ్లం అయ్యి అబార్షన్ అయింది. ఇక ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేడం దగ్గరకు వచ్చిన నాకు మళ్ళీ కన్ఫర్మ్ అయింది. 3 ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నది మేడం. మీ మేడం మాత్రం జన్మలో మర్చిపోను మేడం. నేను ఇక ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు. డెలివరీ అయ్యే వరకు మేడం దగ్గరనే వాడతా. సో అందుకని మన దగ్గర లాస్ట్ మంత్ నవంబర్లో రికార్డు స్థాయిలో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన మీరందరూ కూడా డెలివరీ వరకు మరింత జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ప్రతిదీ నీకోసం. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్.